చెల్ నా ఓటు అట్లెట్లా తీసేస్తారు అంటే నేను జనాభా లెక్కల లేనట్టేనా? ఓ సర్పంచ్ అన్న ఇదేంది అని పెద్ద పంచాదే మోపు చేస్తారు. ఆవు మరి ఓట్ అంటే అంత ముఖ్యమైంది. 18 ఏళ్ళు నిండినేయో లేదో అప్లికేషన్ పెడతానే ఉంటారు, కారెట్ తీసుకుంటూనే ఉంటారు. ఎలక్షన్ టైంలో అది ఉంటే దానికి ఉండే పవరే అలాగుంటుందా? మళ్ళా ఏ పార్టీ పవర్లకు రావాలి, ఏ లీడర్కు పదవి రావాలి అనేది డిసైడ్ చేసేది గదేనాయే. అయితే ఒక్క సింగిల్ బెడ్రూమ్ లా ఎందరుంటారబ్బా? చదువుకుంటే 2 ఆల్మొగలు 2 పిల్లలు. కానీ బెంగళూరులో 80 మంది ఉన్నారు. మళ్ళా అందరు కూడా పెద్దోళ్లే. వివరంగా రాహుల్ గాంధీ సార్ చెప్తాడు ఈయనుండ్రి. House number 35, 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80 people live in this house. It's a single story, single room house. ఇంకో కాడ ఒక్కడున్న ఇంట్లో 50 ఓట్లు ఉన్నాయి. ఇంటి పేరంటే 0 అని ఉన్నది, తండ్రి పేరంటే 7 ఏమున్నాయో మీరే చూడండి. House number 0. No. You're laughing. There are thousands and thousands of these people. No address. House number 0. थोड़े और फादर नेम दिखाओ. ये बड़े इंटरेस्टिंग नाम है इनके. DFOIGOIDF फादर्स नेम. नहीं आप हंस रहे हो भैया? पूरा सिस्टम उड़ा दिया है. చోరీ హోరీ ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లు దొంగతనం జరిగింది. ఈ పెద్దమ్మ జర్రంతా అటు ఇటుగా 2 తీళ్ళ ఫోటోలు దిగితే 2 ఓటర్ కార్డులు వచ్చినాయి. బాజాబ్తా 2 ఓట్లు వేసింది. ఆదిత్య అన్నట్టు ఆయనకు మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 2, 3 ఓట్లు ఉంటే 3 మాటల ఎల్కింకు రుద్దుకున్నాడు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ సినిమాలో చూడని చిత్రాలు చూపించిండు రాహుల్ గాంధీ సారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ఎలక్షన్లలో మస్తు తప్పులు జరిగినాయి. దొంగోట్లు ఒట్టిచ్చిర్రు, ఉన్నోళ్ళని తీసేసిండ్రు. చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చిర్రు, బతుకున్న వాళ్ళని చంపేసిర్రు. అడ్రస్ మీదనే 1000 ఓట్లు ఉన్నాయి. ఫోటోలు మార్చి గాయి చేసిరు. కావాలంటే చూడురు అని సాక్ష్యాలు పట్టుకొచ్చి చూపించండు. क्योंकि अगर मेरे ऊपर अटैक करते that be criminal procedure everything on me, none of that is happening because they know it's true. They know this is bulletproof. They know. బీజేపీని గెలిపిస్తానికి ఎలక్షన్ కమిషన్ గిట్లా పనిచేస్తుంది అనేది సారు మాట. అవునా గిన్ని తప్పులున్నాయా? వివరాలు మాకు వంపురి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటామన్నది కర్ణాటక ఎన్నికల సంఘము. బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లను తీసేసిరని కేసు సుప్రీంకోర్టు దాకా వాయా. ఇప్పుడు ఇదే గిట్లున్నదంటే ఇక ఓట్ల మిషన్ల కథ ఇంకెట్లుంటుందో పో.